Next account. Petty cash account. Branch expenses account కూడా వేద్దాం. ఇన్సూరెన్స్ చార్జెస్ ఉన్నాయి, బ్యాడ్ డెట్స్ ఉన్నాయి కదా. ఓకే రైట్. పెట్టి క్యాష్ అకౌంట్ ఏంటిది, తర్వాత బ్రాంచ్ ఎక్స్పెన్స్. పెట్టి క్యాష్ అకౌంట్ ఓపెనింగ్ ఎంత ఉందో చూడమ్మా. ఓపెనింగ్ పెట్టి క్యాష్ ఓపెనింగ్ పెట్టి క్యాష్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు చూడండి ఎంత ఉందో. Being an asset always shows debit balance. To balance brought down opening petty cash given in the problem as 50. Closing last లో ఇచ్చాడు చూడండి. By balance carried down closing petty cash 230. చూడండి లెక్కలో పెట్టి ఎక్స్పెన్సెస్ క్యాష్ సెంట్ ఫర్ పెట్టి ఎక్స్పెన్సెస్. మళ్ళీ ఎంత క్యాష్ పంపించాను? బ్రాంచ్ క్యాష్ ఎంత పంపించాను? పెట్టి ఎక్స్పెన్సెస్ నిమిత్తం 34,000. ముందు ఎంత ఉంది? 50. తర్వాత ఎంత పంపించాను? 34. ఎండింగ్ వచ్చేదానికి ఎంత ఉంది? కొనుక్కున్నాను మా బాయ్స్, కొనకపోయాడు మీరు. బై పెట్టి ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టిన పెట్టి ఎక్స్పెన్సెస్ అండి 32,000, 33,808 ఏంటమ్మా? 8ఏనా? 33,820. Next account, petty expenses account. Next account, petty expenses account. చిన్న చిన్న అకౌంట్ మీరు కట్ చేసుకోవాలి. బ్రాంచ్ పెట్టి ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎంత పే చేశానమ్మా ఇప్పుడే? టు బ్రాంచ్ పెట్టి క్యాష్ 33,820. These expenses are to be sent to branch expenses account. By branch expenses account 33,820. 33,820 ఏ అకౌంట్ పంపించాలి? బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కి పంపించాలి. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ వేసి బ్రాంచ్ P&L అకౌంట్ కి పంపించాలి. దిస్ ఇస్ ద చైన్ ఆఫ్ లింక్ అండి. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ టు పెట్టి ఎక్స్పెన్సెస్ టు పెట్టి ఎక్స్పెన్సెస్ బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ చెప్పానమ్మా, చెప్పాను చెప్పలేదా? బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ వేసామా లేదా? ఏమన్నా బ్యాడ్ డెట్స్ ఉన్నాయా చూడండి, చెప్పాలి. టు బ్రాంచ్ డెటార్స్ డిస్కౌంట్ అలౌడ్ ఏమన్నా ఉందా? లేదు. బ్యాడ్ డెట్స్ ఎంత చెప్పండి? 500. ఇన్సూరెన్స్ చార్జెస్ కూడా ఉన్నాయి చూడండి, పెయిడ్ బై ద హెడ్ ఆఫీస్. టు బ్రాంచ్ క్యాష్ డెబిట్ సైడ్. టు బ్రాంచ్ క్యాష్ బ్రాకెట్ లో ఇన్సూరెన్స్ ఎంతమ్మా? ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ 500. These are the total expenses which are to be transferred to branch P&L account. అందుకనే P&L అకౌంట్ చెప్పాల నేను, ఇవన్నీ ఉన్నాయి కదా. 34,820. 34,820. 34,820. ఫిల్ ప్రైస్ అకౌంట్ చెప్పానా?
చెప్పైనా చెప్పలేదు. ఓకే, గూడ్స్ లాస్ట్ బై ఫైర్ అకౌంట్ చెప్పానమ్మా, చెప్పాను. నెక్స్ట్ అకౌంట్ అమ్మా, బ్రాంచ్ P&L అకౌంట్. ఈ అకౌంట్ వేస్తే మనకేం తెలుస్తుంది? నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ అకౌంట్ బ్రాంచ్ P&L అకౌంట్. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ చెప్పొచ్చానన్నారు, దాంట్లో గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది. బై బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ GP 54,900. 54,900 అమ్మా. బిల్ ప్రైస్ అకౌంట్ లో కాస్ట్ ఎంత చూడండి, కాస్ట్ ఎంత? గూడ్స్ లాస్ట్ బై ఫైర్ లో ఎంత పంపించానో చూడండి, ఎంత? ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఇచ్చిందిగా, ఇవ్వగా మిగతా లాస్ మనమే భరించాలి. టు గూడ్స్ లాస్ట్ కాస్ట్ అండి. ఏమన్నా అపరెంట్ ప్రాఫిట్ వచ్చిందా ఈ లెక్కలో? రాలేదుగా, ఏమీను రాలా. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఎంత? ఇప్పుడే వేసొచ్చాం, 34,820. ఎంత చూడండి అమ్మా నెట్ ప్రాఫిట్. టు జనరల్ P&L అకౌంట్, టు జనరల్ P&L అకౌంట్ నెట్ ప్రాఫిట్ ఎంత చూసుకోండి, ఎంతండి? 17,000. ఇదే ఆన్సర్. జిఎస్పి అకౌంట్ వేసామమ్మా, చెప్పానా చెప్పలేదా? జిఎస్పి అకౌంట్ రిటర్న్స్ తీసేసి చెప్పానా? ఇన్వాయిస్ ప్రైస్ అక్కడ బ్రాంచ్ స్టాక్ అకౌంట్ లో రిటర్న్స్ తీసేసామా? ఆపోజిట్ సైడ్ వేసాను. బై బ్రాంచ్ స్టాక్ తీసేసేస్తున్నా మరి, లెస్ రిటర్న్స్. అర్థమైందండి? ఎంత పంపించిన గూడ్స్ ఎంత? 3,25,000. 3,15,000 వేసేస్తున్నా. అర్థమైందా? అటు రెండు వైపులో వేసానా? ఎక్కడా ఎక్కడా బ్రాంచ్ స్టాక్ లో ఇక్కడ ఇక్కడ 2 సార్లు చూపించానా అంటున్నా? ఒకసారి చూపించాగా. సో బై బ్రాంచ్ స్టాక్ 3,15,000 అయిపోతుంది అక్క. లోడ్ ఉంది కదమ్మా, లోడ్ ఎక్కడ వేసాం మనం? దీని లోడ్ ఎక్కడ వేసాం? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్. లోడ్ ఎంత అండి? లోడ్ ఎంత? 63. అండ్ కాస్ట్ ఎప్పుడు కూడా మనం కొన్న ఎప్పుడు కూడా గూడ్స్ దేనికి ఉంటాయి? కాస్ట్ ప్రైస్ ఉంటాయి. 3,15,000 ఎంత చూడండి? పర్చేజెస్ 2,52,000. బ్రాంచ్ డేటాస్ చెప్పానమ్మా, తప్పలేదు. నెక్స్ట్ అకౌంట్ బ్రాంచ్ డేటాస్ అకౌంట్. డేటాస్ అకౌంట్ ఓపెనింగ్ డేటాస్ 2 balance brought down 10. క్లోజింగ్ డేటాస్ ఇచ్చాడు లెక్కలో లాస్ట్ లో 14,000. టు బ్రాంచ్ స్టాక్ క్రెడిట్ సేల్స్ ఎంత చూడండి? 1,07,000 రిటర్న్స్ ఉన్నాయి కండి. బై బ్రాంచ్ స్టాక్ రిటర్న్ 500. కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఇచ్చాడా? ఇవ్వలేదు.
బ్యాడ్ డెట్స్ ఏమని రాయాలి మనం? బై బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఏమని రాయాలండి? ఎంత చూసుకున్నారా ఫార్మాట్ వెళ్ళి? డిస్కౌంట్ అలౌడ్ లేదు, ఉంటే ఇక్కడే కలిపేదాన్ని. బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా? ₹500. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ మిస్ అయిందా? బై బ్రాంచ్ క్యాష్ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ ఎంత చూసారు? 185 లో నుంచి 15 తీసేస్తే సరిపోతుంది. ఇదే ఆన్సర్ ఈ అకౌంట్. టోటల్ ఆన్ బోత్ ద సైడ్స్ ఇస్ 1,85,000, 1,85,000. స్టాక్ రిజర్వ్ అకౌంట్ చేద్దాం. నేను ఫార్మాట్ చూసుకున్నారా మళ్ళీ? మీరు చూసుకుంటేనే వచ్చేది, దాని ఈజీ అయిపోద్ది వాడు సబ్జెక్ట్. నెక్స్ట్ అకౌంట్ స్టాక్ రిజర్వ్ అకౌంట్. స్టాక్ రిజర్వ్ అకౌంట్ ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ ఎంత చెప్పండి నాకు? ఓపెనింగ్ స్టాక్ ఎంత? 30,000. 30,000 ఇంటూ 1/5 ఎంత? ఏ అకౌంట్ లో చూపించారు ఇది? ఎక్కడ చూపించారు? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్. క్లోజింగ్ స్టాక్ రిజర్వ్ ఎక్కడ చూపించారు? నీకు రావాలి, నాకు వచ్చి వేసేస్తాను, నాదేముంటుంది. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎట్ సైడ్ చూపించారు డెబిట్, ఇక్కడ క్రెడిట్ వస్తుంది. బై బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ ఇదేంటండి? లోడ్ ఆన్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? క్లోజింగ్ స్టాక్ అనుకున్నాం అనుకుంటుంది కదా, ఎంత? 48,500 ఇంటూ 1/5 9,700. To balance carry down 9,700. నెక్స్ట్ ఇయర్ కి ఇది ఓపెనింగ్ అవుతుంది. స్టాక్ రిజర్వ్ 15,700 ఇస్ ద టోటల్. ఇది దేని మీద లోడ్ అమ్మా? ఇది దేని మీద లోడు? ఓపెనింగ్ స్టాక్ మీద లోడ్. ఇదే లోడు క్లోజింగ్ స్టాక్ మీద లోడ్. ఎన్నో లెక్క ఇప్పుడు మనం చేస్తుంది? ప్రాబ్లం నెంబర్ 10 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 10 అయిపోయినాడు. నేను ఫార్మాట్స్ అన్ని చూసుకోమని చెప్పా. చూసి ఒకసారి చూడకుండా ఒక ఇంటి దగ్గర ఇస్తే యూ మే నాట్ ఫైండ్ డిఫికల్టీ ఇన్ డూయింగ్ ద సమ్స్ నౌ. ఇప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు. పుస్తకాలు ఓపెన్ చేయకపోతే ఏం అర్థం కాదు అసలు. అది కూడా చెప్తాను. Bombay Traders Limited sent goods to its Madras branch at a cost plus. అండర్లైన్ చేయండి. కాస్ట్ ప్లస్ ఎంత అంటే లోడు? చెబితే వెళ్ళగలను, పడతాను కానీ కూర్చోడిపోతాను. కాస్ట్ ప్లస్ ఎంత? కాస్ట్ మీద 1/4 అయితే ఇన్వాయిస్ మీద ఎంత అవుతుంది? 1/5. From the following particulars, you are required to show the necessary ledger accounts in the books of head office. Opening, ఏనండి చదివేటప్పుడు జాగ్రత్తగానండి. ఓపెనింగ్ స్టాక్ ఎట్ బ్రాంచ్ ఎట్ కాస్ట్ టు బ్రాంచ్. ఎవరి కాస్ట్ అది? హెడ్ ఆఫీస్ ఏంటది? ఇన్వాయిస్. ఎందుకంటే తెలియదు కదా, బ్రాంచ్ అదే కాస్ట్ అనుకుంటుంది. Goods sent to branch at invoice price. Loss in transit at invoice price. Abnormal loss రెండు. Bill price at invoice price. Normal loss through wastage at invoice price. Sales ఏం చెప్పకపోతే cash sales. ఎందుకంటే ఇక్కడ డేటాస్ కనపడుతుందో చూడండి. డేటాస్ గురించి ఏమైనా ఇచ్చాడా మనకి? అంటే అన్ని సేల్స్ కూడా దేని మీద చేశాడు? క్యాష్ అని. అది మనం ఆలోచించుకోవాలి కామన్ సెన్స్ తో. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్పెన్సెస్. క్లోజింగ్ స్టాక్ ఎట్ బ్రాంచ్. బ్రాంచ్ కాస్ట్ కానీ హెడ్ ఆఫీస్ ఏంటి? ఇన్వాయిస్. ఎవరు అకౌంట్ తయారు చేసేది? హెడ్ ఆఫీస్. రికవర్డ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ అగైన్స్ లాస్ ఇన్ ఎంతండి? 6.
Heading పెట్టుకోండి. Ledger accounts in the books of head office. Ledger accounts in the books of head office. Ledger accounts in the books of head office. ఫస్ట్ ఏ అకౌంట్ వేయాలన్నా ఫస్ట్ ఏ అకౌంట్ వేయాలమ్మా? బ్రాంచ్ స్టాక్ అకౌంట్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఓపెనింగ్ స్టాక్ ఎంతో చూడండి. The goods sent to branch. రిటర్న్స్ ఉన్నాయమ్మా? లేవా? రిటర్న్స్ ఉన్నాయా? ఎంతమ్మా? 18. రైట్ సైడ్ కి రండి. క్యాష్ సేల్ ఎంత చెప్పండి. బై బ్రాంచ్ క్యాష్. క్యాష్ సేల్ 1 lakh. క్రెడిట్ సేల్స్ ఉన్నాయా లెక్కలో? బిల్ ఫ్రేజ్ by loss in transit. ఎంతమ్మా? లాస్ ఇన్ ట్రాన్సిట్ ఎంత? 10. నార్మల్ లాస్ ఎంత? by normal loss. Normal loss. By balance carried down closing stock. ఆడే ఇచ్చేస్తాడు ఇంకా 24,000. ఒకసారి చూడండి. ఇటు నార్మల్ లాస్ ఉంది, అబ్నార్మల్ లాస్ ఉంది. జనరల్ గా అకౌంట్ వేస్తే క్లోజింగ్ స్టాక్ కూడా ఇచ్చేసాడు కాబట్టి టాలీ అవ్వాలి. టాలీ అవ్వకపోతే ఎట్ సైడ్ ఎక్కువ ఉందో చూసుకోండి. క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ ద డెబిట్ సైడ్. ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకోండి, మీకు ప్రాక్టికల్ అప్రోచ్ తెలియాలని. ఓపెనింగ్ స్టాక్ 20,000, జిఎస్పి ఎంత? 80,000. మొత్తం ఎంత? 1 lakh స్టాక్ కదా. మైనస్ 4,000 ఫిల్ ప్రైస్ తీసేయండి. మైనస్ 10,000 తీసేయండి. మైనస్ 2,000 తీసేయండి. మైనస్ 24,000 తీసేయండి. ఎంత వచ్చిందో చెప్పండి. ఎంత? 16 60,000 రైట్. మరి క్యాష్ సేల్స్ ఇన్వాయిస్ ప్రైస్ చేసినట్ట లేకపోతే మోర్ దాన్ ఇన్వాయిస్ ప్రైస్ చేసినట్ట చెప్పాలి. విచ్ ఈస్ కాల్డ్ అపరెంట్ ప్రాఫిట్. దాన్ని ఏమంటాం మనం? అపరెంట్ ప్రాఫిట్. ఎంత చేశాడేంటి? 122. 16 కరెక్టేనా? చెప్పాలా? అపరెంట్ ప్రాఫిట్ ఎంత రావాలి మనకి? 62,000. ఎందుకని? ఎందుకు వచ్చింది? సేల్స్ ఏ ప్రైస్ ఉన్నాయి? అదే ఇన్వాయిస్ ప్రైస్ హ్యాగ్ అయిపోతుందా? ఏది ఎక్కువ ఉంది? సెల్లింగ్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఇన్వాయిస్ ప్రైస్. ఇదే ప్రైస్ ఉన్నాయి సేల్స్ ఇక్కడ. మోర్ దాన్ ఇన్వాయిస్ ప్రైస్ విచ్ ఈస్ కాల్డ్ హియర్ సెల్లింగ్ ప్రైస్. ఏమంటాను ఇక్కడ నేను? సెల్లింగ్ ప్రైస్. అర్థమైందా? ఎంత వచ్చింది అపరెంట్ ప్రాఫిట్ మనకి? ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయమన్నాను? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. అపరెంట్ ప్రాఫిట్ నెక్స్ట్
అకౌంట్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఈ అకౌంట్ వేస్తే మనకి ఏం తెలుస్తుంది? ఆగండి సరే పెట్టారా? హెడ్డింగ్ పెట్టారా? పెట్టకపోతే నార్మల్ లాస్ అకౌంట్ అని పెట్టండి. ఈ మూడు చిన్న చిన్న లాగిచ్చేసి వెళ్ళాలి. నార్మల్ లాస్ అకౌంట్ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ప్రొఫెషనల్ సెంటెన్స్ మాట్లాడుతున్నాను. నార్మల్ లాస్ ఇస్ ఎ చార్జ్ అగైన్స్ ద గ్రాస్ ప్రాఫిట్. చిన్న అకౌంట్స్ అలాంటి నార్మల్ లాస్ అకౌంట్. బ్రాంచ్ స్టాక్ డబుల్ ఎంట్రీ చెప్తున్నాను నేను ఇక్కడ. ఈ ఎంట్రీ ఎంతండి? నార్మల్ లాస్ 2000. మొత్తం నార్మల్ లాస్ ఎక్కడ పంపించేయమన్నాడు? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. దీన్ని సాగ్రిగేట్ చేయకూడదు, లోడ్ కాస్ట్. బై బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. వేసామే నార్మల్ లాస్ అకౌంట్ వచ్చిందా? మరి నేను కొత్తగా వేస్తున్నారండి, నాకేం అర్థం కావట్లేదు, చూడలేదు అనమాట. నెక్స్ట్ వన్ బిల్ ప్రైస్ అకౌంట్. బిల్ ప్రైస్ అకౌంట్. బ్రాంచ్ స్టాక్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంతమ్మా? టోటల్ బిల్ ప్రైస్ 4. దీంట్లో లోడ్ ఉంటుంది కదా, కాస్ట్ ఉంటుంది, లోడ్ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్వాయిస్. లోడ్లన్నీ ఏ అకౌంట్కి వెళ్ళిపోవాలి? గ్రాస్ ప్రాఫిట్ వచ్చే బ్రాంచ్ అడ్జస్ట్మెంట్. కాస్ట్ మీద లోడ్ ఎంత అన్నాడు? 25. ఇన్వాయిస్ మీద ఎంత అవుతుంది? లోడ్ కాస్ట్ ఎక్కడికి పంపించేయాలి? బ్రాంచ్ P&L అకౌంట్. కాస్ట్ ఆఫ్ లోడ్ 4/5 అండి. ఇక్కడ క్లెయిమ్ ఎక్కడ వచ్చింది? లాస్ ఎంత? ఇక్కడ కాదు కదా క్లెయిమ్, లాస్ ఇన్ ట్రాన్సిట్ క్లెయిమ్ అంతేనా? లాస్ ఇన్ ట్రాన్సిట్ కి క్లెయిమ్ అని చెప్పాడు, దీనికి కాదు. నెక్స్ట్ అకౌంట్ లాస్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్. లాస్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్. బ్రాంచ్ స్టాక్ మాట్లాడబోకండమ్మా గర్ల్స్ మీరు. ఇన్వాయిస్ ప్రైస్ ఎంత అండి? టోటల్ 10. దీంట్లో లోడ్ ఉందిగా, లోడ్లు ఎక్కడికి పంపించేయాలి? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ 10,000 into 1/5 చూడాలి. 2000. కాస్ట్ ఆఫ్ లాస్ ఎంత? ఇప్పుడు 8,000. కాస్ట్ ఆఫ్ లాస్ ఎంత? 8,000. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఇచ్చిందిగా. బై బ్రాంచ్ క్యాష్ ఆర్ బ్యాంక్. బై బ్రాంచ్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత ఇచ్చింది నష్టపరిహారం? మిగతాది మనం భరించాలి. బై బ్రాంచ్ P&L అకౌంట్ రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ లాస్. రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ లాస్ వేసుకొని వెళ్ళండమ్మా. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ కి వెళ్ళదమ్మా. నెక్స్ట్ వన్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. అకౌంట్ వేస్తే మనకి ఏం తెలుస్తుందండి అమ్మా? దీనికి వేరే పేరు స్టాక్ అడ్జస్ట్మెంట్ అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక ఎగ్జామ్ లో ఉంటే అక్కడ స్టాక్ అకౌంట్ కూడా ఏడ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్తాం బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అని. బై స్టాక్ రిజర్వ్. లోడ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్. ఎంత లోడ్? 20,000 into 1/4. to stock reserve. Load on closing stock. Closing stock ఎంతమ్మా? 20.
32,800. బై జిఎస్బి రిటర్న్స్ తీసేసేసానా ఇందాక, అసలు రిటర్న్స్ లేవా? జిఎస్బి ఎంత అండి? 80,000 into 1/5. లోడ్ 16,000. The normal loss 2,000. The pilferage load. Pilferage load ఎంతమ్మా? Loss in transit load ఎంత? అపరెంట్ ప్రాఫిట్ మర్చిపోకూడదు. మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. అపరెంట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా? అక్కడి నుంచి తీసుకోవాలి 62,000. నేను గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఈ అకౌంట్ వేస్తాను. బ్రాంచ్ P&L అకౌంట్ ఎంత? 72,000. ఇది ఆన్సర్. ఎక్స్పెన్సెస్ ఉన్నాయిగా, ఎక్స్పెన్సెస్ అకౌంట్ అయ్యారు. నెక్స్ట్ హెడింగ్ పెట్టండి, బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. నేను రానానికి ఏం అర్థం కాదు, అది వేరే విషయం. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కొంతమంది ఎక్కించుకుంటున్నారు. ఎంత అండి ఎక్స్పెన్సెస్? చూడండి, బ్రాంచ్ క్యాష్ పే చేస్తాను 32. ఎక్కడ పంపించేయాలి ఇన్ని? బై బ్రాంచ్ P&L అకౌంట్. ఏమి ఎక్స్పెన్సెస్ లేవండి. నెక్స్ట్ అమ్మా, బ్రాంచ్ P&L అకౌంట్. బ్రాంచ్ P&L అకౌంట్. To know the net profit. By branch adjustment GP. GP transferred 72,000 to branch expenses 32. To pilferage cost of pilferage. Remaining cost of loss in transit. ఎంత? 3 2,000గా మనం భరించేది. ఉన్నాయా? ఫైండ్ అవుట్ ద ప్రైస్ 3,000. మరి మీరు ఎంత ఇన్వాయిస్ చెప్తే ఎట్టకన్నా కాస్ట్ చెప్పాలిగా. ఎంత కాస్ట్? ఎందుకు తప్పు చెప్పారు? మరి ఎవరైనా సెపరేట్ చెప్పొచ్చానా లేదా? 72,400. 72,400. Now find out the net profit. 35,000. 37,200 తీసేయండి అమ్మా. 35,000 ఏ ప్రాఫిట్ అమ్మా ఇది? నెట్ ప్రాఫిట్. డేటాస్ కావాలా? అకౌంట్ వేయాలా అవసరం లేదా?
ఇంతలో డెటార్స్ అకౌంట్ వేయాలా అవసరం లేదా? నెక్స్ట్ జిఎస్పి అకౌంట్ చెప్పానా? రాసుకోండి. జిఎస్పి అకౌంట్, అందుకే దీన్ని అనలిటికల్ మెథడ్ అన్నాడు. స్టాక్ రిజర్వ్ మీరు వేసేసుకోవచ్చు. జిఎస్పి అకౌంట్ రిటర్న్స్ లేవంటున్నారుగా, చిన్న అకౌంట్. బై బ్రాంచ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? 80. లోడ్ ఎంత అండి? లోడ్లు అన్నీ ఉండే అకౌంట్ ఏది? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. లోడ్ 16. నౌ కాస్ట్ ఆఫ్ పర్చేజ్. కాస్ట్ అని రాస్తుంది. కాస్ట్ 64. వేయచ్చు, ఇటువంటి మీరు వేసేసుకోవచ్చు. స్టాక్ రిజర్వ్ వేసేస్తారా? వేస్తారా లేరా? స్టాక్ రిజర్వ్ అకౌంట్ ఎప్పుడు వేసినట్టే, నాకోసారి ఎన్నోసారి వేస్తున్నాయి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంతమ్మా? ఓపెనింగ్ స్టాక్ మీద రిజర్వ్ ఏ బ్రాంచ్ ఏంటిది? మద్రాస్ బ్రాంచ్. ఎక్కడ చూపించాను దీన్ని? టు బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇందాక వేసినట్టే. క్లోజింగ్ స్టాక్ మీద ఎంత లోడు? ఎంత క్లోజింగ్ స్టాక్? 24,000 మీద 1/5. బై బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ చేసామమ్మా. ఇది 3వ ఏంటో మీకు రావాలి. ఇక ఇటువంటి అకౌంట్లు మీరు వేసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 11. అమ్మా మనం ఏ చాప్టర్ చేస్తున్నాం? ఇండిపెండెంటా డిపెండెంటా? డిపెండెంట్ లో ఎన్నో మెథడ్ చేస్తాం? రెండో మెథడ్ పేరేంటి? స్టాక్ అండ్. During the year ended 31st December 2015, Excellent Company of Madras sent to their branches at Mumbai goods costing. Underline చేయండి, కాస్టింగ్. కాస్టింగ్ అంటే ఏ వాల్యూ అండి? కాస్ట్ వాల్యూ. ఏ వాల్యూ? కాస్ట్ వాల్యూ. ఎంత? 1 lakh. They used to invoice to the branch at price designed to show a GP rate of, అది కూడా అండర్లైన్ చేయండి, 33 1/3% on invoice. అమ్మా 1/3 on invoice is equal to dash on cost. 1/2 on cost. గుర్తుపెట్టుకోండి. కలెక్షన్ at the branch from debtors amounting to ఎంత కలెక్షన్ అయిందంట? 26,390 were all sent to head office. Branch transactions during the year were, చూడాలి లెక్క కేర్ఫుల్ గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తేనే సబ్జెక్ట్ వస్తుందండి. క్యాష్ సేల్స్ ఎంత? 1,21,050. క్రెడిట్ సేల్స్ ఎంత అండి? Goods returned by customers to branch 300. Goods returned by branch to head office 783. And a price? Invoice. Opening stock at invoice price ఎంత ఉందంట? ఓపెనింగ్ డెటార్స్ ఎంత ఉన్నారు? సెంట్రీ డెటార్స్ ఓపెనింగ్ ఎంత ఉన్నారు? 1,320. క్లోజింగ్ ఎంత ఉన్నారు? Goods at the branch of 1,261 లాస్. ఏ ప్రైస్ లో ఉన్నాయంట అవి? ఇన్సూరెన్స్ కంపెనీ పెయిడ్ ఎంత పే చేసింది? 730 ఆన్ ద యాజ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అండి. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ద హెడ్ ఆఫీస్ 36,380. Show the necessary ledger accounts as would appear in the head office books regarding the above transactions relating to the branch, including branch profit and loss.
ఏ కౌంట్ ఎంత చెప్పండి మరి. హెడ్డింగ్ పెట్టండి. బ్రాంచ్ స్టాక్ అకౌంట్, బ్రాంచ్ స్టాక్ అకౌంట్, బ్రాంచ్ స్టాక్ అకౌంట్. సేల్స్ తప్ప అన్ని ఐటమ్స్ దేనికి ఉంటాయి ఇక్కడ? చప్పట్లో చూసారా? ఇప్పుడు ఇది సేల్స్ తప్ప అన్ని ఐటమ్స్ ఏ ప్రైస్ ఉంటాయి? సేల్స్ నేను చెప్పలేను, అది ఇన్వాయిస్. టాలీ అయితే ఇన్వాయిస్ ప్రైస్ ఉన్నట్టు, టాలీ ఇవ్వకపోతే సెల్లింగ్ ప్రైస్ వ్యారీ ఫ్రమ్ టు బ్యాలెన్స్ బి బై డి ఓపెనింగ్ స్టాక్. ఎంత చూడండి ఏ ప్రైస్ ఉంది. ప్లేస్ వదలండి, ఆ టేబుల్ లోనే క్లోజింగ్ స్టాక్ ఉండగా ఇటు సైడ్ రండి. స్టాక్ అండి ఏ ప్రైస్ కి ఎంత క్లోజింగ్ స్టాక్? 1700. గూడ్స్ సెంట్ టు బ్రాండ్. రిటర్న్ తీసేస్తున్నా, గొడవ వదిలిపోతున్నా. ఓకే, ఎంతమ్మా గూడ్స్ సెంట్ టు బ్రాంచ్? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఏ ప్రైస్ కావాలి నాకు అని అడిగే. చూడకుండా ఎక్కిస్తారు అనుకోండి, లెక్క మొత్తం ఒక మార్క్ కూడా కాదు. ఏ ప్రైస్ ఇది? కాస్ట్ ప్రైస్. కానీ ఏ ప్రైస్ చేయాలి నేను? ఇన్వాయిస్ ప్రైస్. ఇప్పుడు నేను లోడ్ కలపాలి. ఇన్వాయిస్ మీద 1/3 అయితే కాస్ట్ మీద హాఫ్ లోడ్. ఇన్వాయిస్ ఎంత అవుతుంది? 1,50,000. 1,50,000. రిటర్న్ తీసేద్దాం అనుకున్నాం కదా, డబుల్ అయిపోతుంది, తీపోతుంది. అర్థమైంది? ఈజీ అయిపోతుంది. రిటర్న్ సెట్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? రిటర్న్స్ 780. ఏ ప్రైస్ ఉంది అన్నాడు? 1,49,250. ఏ ప్రైస్ ఇది? ఇన్వాయిస్ ప్రైస్. రైట్ సైడ్ బ్రాంచ్ క్యాష్, క్యాష్ సేల్స్ పైగా ఎంత? క్యాష్ సేల్స్ 1,21,000. క్రెడిట్ సేల్స్ కి ఏమని రాయాలి? బై బ్రాంచ్ డేటా. రిటర్న్స్ ఉన్నాయా వీళ్ళ నుంచి? ఇక్కడికి వచ్చాయండి. బ్రాంచ్ డేటాస్ రిటర్న్. ఇది ఇన్వాయిస్ ప్రైస్ లో కాదు, నేను చెప్పలేదు. రిటర్న్స్ ఎంత? రిటర్న్స్ గూడ్స్ లాస్ట్ ఉందా? బై గూడ్స్ లాస్ట్ ఇన్వాయిస్. 1,260. టాలీ అయితే లేదు. మామూలుగా అయితే టాలీ అవ్వాలి ఎప్పుడు? సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ప్రైస్. ఎంత తేడా వచ్చింది? ఎంత వచ్చింది తేడా? 840. అమ్మా అసలు 5, 6, 11 కనపడుతుందా ఇక్కడ? ఇక్కడ 5, 2, 7 కనపడుతుందా? 11లోంచి 7 పోతే 4గా. ఆ రేంజ్ లోనే వస్తుందిగా, అట్లా కూడా చూసుకోవాలి. ఎంత అండి? 800. ఏ సైడ్ ఎక్కువ ఉంది? క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, అవునా? మీకు ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అని చెప్తున్నా నేను. క్యాలిక్యులేటర్ తీసుకోండి, కాకపోతే నాకు టైం వేస్ట్ ఇవన్నీ. నా
ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది క్యాలిక్యులేటర్ తీయండి. 2250 ప్లస్ 1,49,220 చెప్పింది మైనస్ 1,260 మైనస్ 2,700 ఎంత చెప్పండి నాకు. 1,05,00 మళ్ళా తీయండి క్యాలిక్యులేటర్. ఇదేంటి ఈ రెండు ఏంటి సేల్స్ కదా ఇవి, ఇవేంటి రిటర్న్స్ కదా. ఈ రెండు కలిపి వీటిలోంచి మైనస్ చేసి చెప్పండి అనుకో. సమానంగా ఉన్నాయా? ఇన్వాయిస్ ప్రైస్ చేస్తే ఎంత ఉండాలి సేల్స్? నాకు 1,47,510 ఉండాలి. కానీ ఎంత వచ్చింది నాకు? 1,48,350. అపరెంట్ ఎంతండి? ఇది ప్రొఫెషనల్ అంటే చెప్పాలి. 840. ఎక్కడ పంపించేయాలి? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. తగడగా ఉంటాయి లెక్కలు. ఏంటనుకున్నారు ప్రొఫెషనల్ అంటే? సింపుల్ గా డిగ్రీ లెవెల్ లో అనుకున్నారు. ఏ ప్రాఫిట్ ఇది? అపరెంట్ ప్రాఫిట్. పార్ట్నర్షిప్ కూడా ఉంది, అక్కడ బోర్డు ఉంటాయి. అర్థమైందా? మీకు తెలిసింది అడ్మిషన్, రిటైర్మెంట్, అక్కడ డిజల్యూషన్ ఉంటుంది, పీస్మెల్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, అబ్సార్ప్షన్, సేల్ టు ఏ కంపెనీ, అమాల్గమేషన్, చాలా ఉంటాయి. చెప్పండి నాకు. 1,06,10. నెక్స్ట్ అమ్మా గూడ్స్ లాస్ట్ అకౌంట్. గూడ్స్ లాస్ట్ అకౌంట్ బ్రాంచ్ స్టాక్ ఇన్వాయిస్ 1,000. ఇంట్లో లోడ్ ఉందగా, లోడ్లన్నీ ఎక్కడికి పంపించారు? బ్రాంచ్ కాస్ట్ మీద ఎంత లోడ్, ఇన్వాయిస్ మీద డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఎంత ఇచ్చాడు? 1,260 లో 420 అండి. ఇది నా కాస్ట్ ఆఫ్ లాస్ అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమైనా క్లెయిమ్ ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇవ్వలేదా? చెప్పండి ఎంత ఇచ్చింది క్లెయిమ్? ఇంకా కాస్ట్ ఆఫ్ లాస్ ఎక్కడికి పంపించేయాలి? ఇది మూడోసారి అకౌంట్. ఇంకా రాకపోతే ఇక రానట్టే సబ్జెక్ట్. ప్రాక్టీస్ ఎక్కువ అయ్యాడు. మీకు ప్రాక్టీస్ ఉంటే వేయగలరు, అది కష్టం. By branch P&L account, remaining cost of loss. Next account, branch adjustment account. Branch adjustment account. The account వేస్తే మనకేం తెలుస్తుంది? Branch adjustment account under stock and debtor system reveals gross profit. Apparent profit మర్చిపోతాం, వేసేద్దాం. అది వేసేసుకోండి, అప్పుడు ఎగ్జామ్ లో కూడా ఈజీ. 800 by stock reserve. Load on, నేనేం రాయట్లా బ్రాకెట్ లో. లోడ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్ స్టాక్ రిజర్వ్. లోడ్ ఆన్ క్లోజింగ్ స్టాక్.
ఐజిఎస్బి లోడ్ ఎంతమ్మా రిటర్న్స్ పోయినాక అక్కడ 1 lakh దాకా అక్కడ వేసి వచ్చా 1,49,220 into 1/3 49,740 load on debit side. Goods last load ఇదంతా అక్కడ వేసి వచ్చాను 420. నార్మల్ లాస్ లేదుగా. Yes, use your calculator and find out the GP. Expenses అని ఏమన్నా అన్నాడా లెక్కలో? ఇవ్వలేదుగా. 50,000 ఏంటది? గ్రాస్ ప్రాఫిట్. డే అకౌంట్ వేస్తే నెట్ ప్రాఫిట్ టోటల్ చెప్పండి, వేసుకుంటారు కొంతమంది స్లోగా ఉన్నారు. 51,330. మీరు టోటల్ చేసుకోండి. మరి స్లో లెర్నర్స్ ఇంటికి వెళ్ళినాక మరి చూసుకొని చేసుకోండి. అర్థం ఎట్లా ఫస్ట్ P&L account. P&L account to find out the net profit made at the branch. By branch adjustment to GPBYD. ఇదిగోండి దీన్ని అక్కడ తీసుకొచ్చేసారు. 50,000 and okay. Goods last లో ఎంత ఉందమ్మా ఇంకా అది 110. ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ ఎంత చెప్పండి నాకు. అవి అయ్యారుగా, సరే డైరెక్ట్ వేసేస్తాం. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ డిస్కౌంట్ అలౌడ్ కానీ బ్యాడ్ డెట్స్ కానీ ఉన్నాయమ్మా. 36,780. To general P&L account. కలపడం 13,120 అంట. 13,120 to general P&L account. మిగతా అకౌంట్స్ మీరు వేస్తారా ఇంటి దగ్గర? ఏవేవి అకౌంట్లు వేస్తారు? బ్రాంచ్ డెటార్స్, జిఎస్పి అకౌంట్, స్టాక్ రిజర్వ్ అకౌంట్ మీరు వేసుకోండి ఇంటి దగ్గర. వేస్తారా ఇలా? ప్రాబ్లం నెంబర్ 13 చూడండి. ప్రాబ్లం నెంబర్ 13 13వ లెక్క. The expensive company limited. నేను 13వ లెక్క చదువుతున్నానండి. 3 అకౌంట్ కి ఖాళీ వదులుకోండి. The expensive company limited Mumbai has opened a branch at Jaipur. ఈ సంవత్సరమే ఓపెన్ చేస్తారు. అంటే ఓపెనింగ్ స్టాక్ ఉండదు, ఓపెనింగ్ డెటార్స్ కూడా ఉండదు. బ్రాంచ్ కొత్తగా ఈ సంవత్సరమే ఓపెన్ చేస్తారు. వాళ్ళ అకౌంటింగ్ ఇయర్ జూలైతో స్టార్ట్ అయ్యి జూన్ తో ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. The goods were sent by head office to the branch and invoiced at selling price of the branch which was underlined. కాస్ట్ మీద లోడు 25%. అంటే ఫ్రాక్షన్ రూపంలో 1/4. 1/4 on cost is equal to 1/5 on
Sales are invoicing. The following are the particulars relating to the transactions of Jaipur branch. Goods sent to branch. Cost అన్నాడా ఇన్వాయిస్ అన్నాడా? బ్రాంచ్ కి కాస్ట్ అయితే ఇన్వాయిస్ హెడ్ ఆఫీస్ కి, కానీ హెడ్ ఆఫీస్ కనుక కాస్ట్ అయితే మన ఇన్వాయిస్ వాల్యూ కనుక్కోవాలి. డైరెక్ట్ అకౌంట్ వేసినప్పుడు ఏం చేద్దాం? రైట్. క్యాష్ సేల్స్ ఎంత? 1 డెటార్స్ ఉన్నారు, అట్లయితే క్లోజింగ్. క్రెడిట్ సేల్స్ ఎంత? 1,75,000. క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ ఎంత? రిటర్న్స్ ఫ్రమ్ డెటార్స్. డిస్కౌంట్ allowed to debtors. Cash sent to branch to meet the following expenses. Wages ఎంత? 3,000. Freight ఎంత? అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 6,000. 20,000 క్యాష్ ఎవరు పంపించారు? హెడ్ ఆఫీస్. ఎవరికి? జైపూర్ బ్రాంచ్. Spoiled cloth in bales written off at invoice price. Abnormal loss and spoilage. Closing stock at invoice price ఎంత? ఓపెనింగ్ స్టాక్ ఉండదు. ఎందుకని? ఈ సంవత్సరమే నా క్లోజింగ్ డెటార్స్ అంటారా? నాకెందుకు క్లోజింగ్ డెటార్స్? క్రెడిట్ సేల్స్ ఇచ్చేసాడుగా, డెటార్స్ అకౌంట్ చేసాను కనుక్కుంటాం అంతే మామూలుగా. నాకు ఎక్కడ ఉపయోగం లేదు క్లోజింగ్ డెటార్స్. మరి ఏ అకౌంట్ వేద్దాం? చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ చేయాలి. సేల్స్ మాత్రమే ఏ ప్రైస్ ఉంటాయి? సెల్లింగ్ ప్రైస్. చూద్దాం, హెడింగ్ పెట్టుకోండి అమ్మా. బ్రాంచ్ స్టాక్ అకౌంట్. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ జాస్ పెట్టండి. ఏ మాత్రం డైవర్షన్ అయినా సబ్జెక్ట్ అసలు ఏం అర్థం కాదు. అది కూడా చెబుతున్నాను. ఓపెనింగ్ స్టాక్ ఉంటుందా? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. మరి ఏ ప్రైస్ ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. అని దాన్ని నేను ఇన్వాయిస్ వేసుకోవాలి. ఎంత ఇచ్చాడమ్మా కాస్ట్? 2 lakhs. కాస్ట్ మీద లోడ్ ఎంత ఇచ్చాడో చూడండి, 25%. అవునా? కాస్ట్ మీద లోడ్ ఎంత ఇచ్చాడు? 25 అంటే 1/4 వేయచ్చా నేను? చెప్పండి ఎంత చూడండి. 70,200 ప్లస్ 2 lakhs. క్యాల్కులేటర్ ఉందా? ఇది 70,200 వస్తుంది. ప్లస్ 2 lakhs 80,800 కలపండి. 3 lakhs ఎంతమ్మా? 50. ఏ ప్రైస్ చేస్తున్నాను? ఈ 70,200 ఏంటి? కాస్ట్. ఇదేంటి? కాస్ట్ ప్లస్ లోడ్ ఇస్ ఈక్వల్ టు ఇన్వాయిస్. రిటర్న్స్ లేవుగా? ఏ రిటర్న్స్ లేవు? ఏ రిటర్న్స్ లేవు? చెప్పట్లా చూసారా? ఏ రిటర్న్స్ లేవు? ఎవరికి చేసిన రిటర్న్స్ లేవు. బై బ్రాంచ్ డేటాస్. ఇదే సేల్స్ ఏంటి అమ్మా? లాస్ట్ బాయ్స్ కాన్సన్ట్రేషన్ అంటున్నారు కమ్మా. మిమ్మల్ని చూసే టైం కూడా మాకు లేదు ఇప్పుడు. మీ రెస్పాన్సిబిలిటీ మీ చేతి మీదే ఉంది. మీరు జాగ్రత్తగా వహించి వెంటనేనమ్మా. క్రెడిట్ సేల్స్ ఎంత అండి? అది ఇన్వాయిస్ ప్రైస్ కాస్ట్, ఐ మీన్ సెల్లింగ్ ప్రైస్ అనేది చెక్ చేస్తాం తర్వాత. స్పాయిలేజ్ ఎంత? స్పాయిలేజ్ 5. వేరే బ్రాంచ్ కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసిన రూట్స్ ఉన్నాయా? క్లోజింగ్ స్టాక్ ఎంతో చూస్తాం. లెక్కలో ఇచ్చాడు ఎంతమ్మా క్లోజింగ్ స్టాక్? ఏ ప్రైస్ ఉందమ్మా? సరిపోయిందో లేదో చూడండి. సరిపోకపోతే అపరెంట్ ప్రాఫిట్. ఏ రిటర్న్స్ అయినా వస్తాయి ఇక్కడ.
డెటార్స్ చేసిన రిటర్న్స్ ఉన్నాయిగా, ఆ రిటర్న్స్ లేవు కానీ రిటర్న్స్ ఉన్నాయా లేదా? ఎంత చూడండి, రిటర్న్స్ ఫ్రమ్ డెటార్స్ ఎంత? 6000. టాలీ అయిందా చూసుకోండి. ఏం అర్థం కాలమా? అపరెంట్ లాస్ వచ్చిందా? రానేమండి, ఇందాక 2 లెక్కలు ఏమొచ్చింది మనకి? అపరెంట్ ప్రాఫిట్. ఇప్పుడు ఎట్ సైడ్ ఎక్కువ ఉంది చెప్పండి. టోటల్ 3,57,000. ఒక లెక్క అపరెంట్ లాస్ ఇచ్చానేమో గుర్తులేదు నాకు, అంతే. 2 లెక్కలు అపరెంట్ ప్రాఫిట్ వచ్చింది కదా, అందుకే అపరెంట్ లాస్ ఎక్కడికి పంపించాలండి? వాళ్ళకి క్లారిటీ చెప్పాలా? అపరెంట్ లాస్, ఇది ఆన్సర్. ఇందాక 2 లెక్కల్లో మనకి అపరెంట్ ప్రాఫిట్ వచ్చింది. చెప్పనా? మళ్ళా క్లారిఫికేషన్ చెప్పనా? అవసరం లేదా? నెక్స్ట్ వన్ ఆపోజిట్ ఏమేద్దాం ఇప్పుడు? స్పాయిలేజ్ అకౌంట్. ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ స్పాయిలేజ్ ఎంత చూడండమ్మా? టు బ్రాంచ్ స్టాక్ ఏ ప్రైస్ ఉంది? దీంట్లో ఏమేం కలిసి ఉంటుంది? కాస్ట్, లోడ్. కాస్ట్ ఎక్కడ పంపించేయాలి? బ్రాంచ్ P&L అకౌంట్ కాస్ట్. లోడ్ ఎక్కడికి పంపించాలి? మీకు చెప్పాలి మీరు. 4వ లెక్క ఇది. లోడ్ ఎంత అన్నాడమ్మా? కాస్ట్ మీద లోడ్ ఎంత అన్నాడు? ఇన్వాయిస్ మీద ఎంత? ఏ అకౌంట్ వేద్దాం చెప్పండి? ఏ అకౌంట్ వేద్దాం? బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. హెడ్డింగ్ పెట్టడమ్మా. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. అపరెంట్ లాస్ చేసేయండి ముందు, మర్చిపోతారు. ఏమని రాయాలి? ఏమని రాయాలి? ఎంతమ్మా అపరెంట్ లాస్? ఓపెనింగ్ స్టాక్ ఉందమ్మా? ఓపెనింగ్ స్టాక్ ఉందా? కాబట్టి లోడ్ ఎట్లా ఉంటుంది అసలు? లేకపోతే క్లోజింగ్ స్టాక్ లోడ్ ఉంటుంది. ఏమని రాయాలి? మాట్లాడుతున్నారుగా, ఏమర్థమైందని మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. టు స్టాక్ రిజర్వ్ 55,500 into 1/5 11,100. జిఎస్పి మీద లోడు ఆల్రెడీ సపరేట్ వేసేసాక అక్కడ చూసుకోండి. అంతేగా, మరి దాన్ని 8 మళ్ళా జిఎస్పి మీద లోడ్ ఎంతండి? 70,200. స్పాయిలేజ్ లోడ్, దాని మీద లోడ్ ఎంత? అప్పుడే కట్టొచ్చాం. ఏ ప్రాఫిట్ వస్తుంది? ఎంతమ్మా? 50. బ్రాంచ్ P&L అకౌంట్ అప్పుడే కాదు, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అవి వేస్తారు. 58. ఏమని రాస్తారు చెప్పండి? బ్రాంచ్ P&L అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్.
నెక్స్ట్ అమ్మా బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. మాట్లాడుతున్నారుగా, స్లో చేస్తే మాట్లాడుతున్నారుగా, ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ క్యాష్ సెంట్ కదా, టు బ్రాంచ్ క్యాష్ దేని పంపించింది? వేజెస్ ఎంత? 3000. రైట్ 11,000. అదర్ ఎక్స్పెన్సెస్ మొత్తం 20,000. ఎక్కడికి పంపించేయాలి? ఏమా డిస్కౌంట్ అలౌడ్ కానీ బ్యాడ్ డెట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? డిస్కౌంట్ అలౌడ్ ఉంది కదా, డెబిట్ సైడ్ రండి. బ్రాంచ్ డేటాస్ బ్రాకెట్ లో డిస్కౌంట్ అలౌడ్. డేటాస్ అకౌంట్ ఇలా వేస్తా. ఎంతమ్మా డిస్కౌంట్ అలౌడ్? 4. బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉన్నాయా? బై బ్రాంచ్ P&L అకౌంట్ 24. ఎందుకు నాకు ఒక్కళ్ళు చెప్పారు కరెక్ట్ గా. నీ పేరేంటమ్మా బాబు? అడుగుదాం కొంచెం. నీ పేరు అమ్మా? లోకన. ఎక్కడ చదివావా ఇంటర్మీడియట్? ఎక్కడి నుంచి? కడప. ఏ అకౌంట్ వేద్దాం చెప్పండి? బ్రాంచ్ P&L అకౌంట్ కడప నుంచి చాలా మంది వస్తారు. బ్రాంచ్ P&L అకౌంట్ జీపీ ఎంతమ్మా? 50. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి? 24. టు స్పాయిలేజ్ కాస్ట్ అమ్మా ఎంతమ్మా? 400. ఇంకేమైనా ఉన్నాయా? అడ్వర్టైజ్మెంట్ ఉందా? కనపడలేదు ఎక్కడ. ఇంకేమైనా వస్తాయా? బ్రాంచ్ P&L అకౌంట్. Now find out the next one. So general లో చేస్తే అందుకనే ఇది 4వ లెక్క. ఇదే మోడల్ లో చేయటం. రాకపోతే రానంటే 33,000. మాట్లాడుతున్నారుగా, ఇంత మాట్లాడతాను నేను స్కోప్ ఇస్తున్నాను అంటే స్లో చెప్తున్నాను అన్నమాట. దాన్ని బట్టి నెక్స్ట్ అకౌంట్ బ్రాంచ్ డేటాస్ అకౌంట్. తొందరగా 30 నాళ్ళు వెళ్ళిపెట్టినమ్మా. ఓపెనింగ్ డేటాస్ ఉంటారు, ఎందుకంటే బ్రాంచ్ సంవత్సరం ఓపెన్ చేశారు. క్లోజింగ్ డేటాస్ ఇవ్వకపోతే కనుక్కుందాం ఏముంది. బ్రాంచ్ డేటాస్ అకౌంట్ ఓపెనింగ్ లేదుగా. బ్రాంచ్ స్టాక్ క్రెడిట్ సేల్స్ ఎంత అండి? క్రెడిట్ సేల్స్ రిటర్న్స్ ఉన్నాయిగా. బై బ్రాంచ్ స్టాక్ రిటర్న్స్ ఎంతమ్మా? రిటర్న్స్ 2 lakhs. డిస్కౌంట్ అలౌడ్ ఉందిగా. బై బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఎంత? డిస్కౌంట్ అలౌడ్. కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఎంత చూడండి. ఉందా లేదా?
ఎంత చెప్పండి? బై బ్రాంచ్ క్యాష్ ఎంత? 1,50,000 క్లోజింగ్ డేటా. ఇదే కనుక మీరు ఇప్పుడు జిఎస్పి అకౌంట్, స్టాక్ రిజర్వ్ అకౌంట్ ఇక్కడే వేసేయండి. మాట్లాడుతూ జిఎస్పి అకౌంట్, స్టాక్ రిజర్వ్ అకౌంట్ నేను 3 లెక్కలు చెప్పాను. ఇది 4వ లెక్క మీకు రావాలి. జిఎస్పి తొందరగా అయ్యాలి. జిఎస్పి అకౌంట్, స్టాక్ రిజర్వ్ అకౌంట్ లెక్క అన్ని చెప్పేస్తాను నేను. మాట్లాడుతున్నారుగా మళ్ళా. జిఎస్పి అకౌంట్ ఒక నిమిషం పనేది. స్టాక్ రిజర్వ్ బై బ్యాలెన్స్ బి బై డి, టూ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్, బై బ్రాంచ్ అడ్జస్ట్మెంట్, టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్. చూసుకోండి అంత ముందు అకౌంట్ లో మనం ఏ చాప్టర్ చేస్తున్నామమ్మా? డిపెండెంటా, ఇండిపెండెంటా? ఎన్ని మెథడ్స్ ఉంటాయంటున్నావు అకౌంట్స్ చేసే పద్ధతులు? 3. మూడిట్లో 2 అయిపోయినాయి. ఏ మెథడ్ అయిపోయింది? డెటార్స్ మెథడ్ అయిపోయింది. స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ మెథడ్ హెడింగ్ పెట్టుకోండి, ఫైనల్ అకౌంట్స్ మెథడ్. మన ఫైనల్ అకౌంట్స్ తెలుసా మనకి? ట్రేడింగ్, పిఎంఎల్ అకౌంట్ వేయటం వచ్చా అందరికి? అట్లాగే జనరల్ గా రెండో సిస్టమ్ చూస్తే నాకు జీపీ, ఎన్పి సపరేట్ గానే తెలిసినాయి. అవునా? డెటార్స్ మెథడ్ లో డైరెక్ట్ గా ఏం ఆన్సర్ వచ్చింది మనకి? చెప్పండి అమ్మా. డెటార్స్ మెథడ్ లో డైరెక్ట్ గా మనకి ఏ ఆన్సర్ వచ్చిందమ్మా? నెట్ ప్రాఫిట్. మరి రెండో మెథడ్ చూసుకుంటే ఎలాబొరేట్ ప్రొసీజర్ ఉంది చెయ్యాలి అంటే. ఇంకా సింపుల్ పద్ధతిలో నాకు గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత సాగ్రిగేట్ చేయడానికి ఉపయోగపడే మెథడ్ ఏంటి? ఫైనల్ అకౌంట్స్ మెథడ్. ఏ మెథడ్? ట్రేడింగ్ అకౌంట్ వచ్చి అందరికి, పిఎంఎల్ అకౌంట్ వచ్చి అందరికి. ట్రేడింగ్ అకౌంట్ వేస్తే ఏ ఆన్సర్ వస్తుంది? పిఎంఎల్ అకౌంట్ వేస్తే ఏమొస్తుంది? నెట్ ప్రాఫిట్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అండర్ దిస్ మెథడ్ మీరేవి రాయొద్దు. ట్రేడింగ్ అకౌంట్ ప్రిపరేషన్ తో మనకి ఏ ప్రాఫిట్ తెలుస్తుంది? గ్రాస్ ప్రాఫిట్. పిఎంఎల్ అకౌంట్ వేస్తే మనకి ఏం తెలుస్తుంది? నెట్ ప్రాఫిట్. మనకి జూనియర్ ఇంటర్ లో నేర్చుకున్నారు మీరు, అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగానండి. ఏ మెథడ్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, నెట్ ప్రాఫిట్. అర్థమైందమ్మా? 3 మెథడ్స్ చేసుకోండి, ఒక లెక్క తీసి మీరు సేమ్ ఆన్సరే వస్తుంది. అర్థమైందా? ఈ మెథడ్ కి చెప్పే పాయింట్స్ వినండి ముందు. అండర్ దిస్ మెథడ్ we are required to prepare the trading account at cost only. ఏ ప్రైస్ చేయాలి? లోడ్ ఉంటే ఏం చేయాలి? రిమూవ్ చేసేయాలి. ఇన్వాయిస్ ప్రైస్ ఉందనుకోండి, లోడ్లు ఉంటాయి కదా, ఉంటే ఏం చేయాలి? ఆ లోడ్లని రిమూవ్ చేయాలి. దేంట్లో లోడ్స్ ఉన్నాయి చేస్తాను కదా. ఓపెనింగ్ స్టాక్ లో ఉంటుంది, జిఎస్పి లో కూడా లోడ్ ఉంటుంది. దాని ఏ ప్రైస్ నేను తీసుకురావాలి? కాస్ట్ ప్రైస్ తీసుకురావాలి. అదొక పాయింట్. రెండోది, ఫైనల్ అకౌంట్స్ మెథడ్ లో ఒక్కోసారి బ్రాంచ్ అకౌంట్ ఏమన్నాడు అనుకోండి మిమ్మల్ని, దట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. అదే అకౌంట్ అంట
ఒక లెక్కకి మాత్రం చెప్తాను. ట్రేడింగ్ P&L అకౌంట్ తో పాటు బ్రాంచ్ అకౌంట్ కూడా ఏంటంటాడు ఏ సిస్టమ్ లో? ఇట్ ఈస్ ఓన్లీ పర్సనల్ అకౌంట్. ఇదేంటంట? పర్సనల్ అకౌంట్. అంతకు ముందు మనం డెటార్ సిస్టమ్ లో వేసామే అదే పద్ధతి. ఏంటి అదే పద్ధతి చెప్పండి? బై ఓపెనింగ్ టు క్లోజింగ్ అసెట్స్, బై క్లోజింగ్ చెప్పండి, క్లోజింగ్ లయబిలిటీస్. ఇదేంటి? క్లోజింగ్ టు జిఎస్టి. రెమిటెన్స్ బై క్యాష్. గుర్తుందా? మర్చిపోయారు? అది మర్చిపోయారా? ఈ సిస్టమ్ చెప్పగలరు, అది మర్చిపోయారా? రెమిటెన్స్. చెక్ సెంట్ టు బ్రాంచ్ టు మీట్ ది ఎక్స్పెన్సెస్. క్యాష్ రాప్ చెక్. అవునా? ఇట్లాగే తయారు చేస్తాం. ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది. అవునా? ఏమొస్తుంది ఇక్కడ? డైరెక్ట్ గా నెట్ ప్రాఫిట్ వస్తుంది. అక్కడైనా ఫైనల్ అకౌంట్స్ మెథడ్ లో P&L అకౌంట్ వేసినా బ్రాంచ్ అకౌంట్ వేసినా సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ద డిఫరెన్స్ ఏంటంటే, డిఫరెన్స్ అంటే ఏంటమ్మా? క్లోజింగ్. ఇదేంటమ్మా? ఒక లైబిలిటీస్ లేవు అనుకుంటున్నాను, ఆర్ లైబిలిటీస్ ఉన్నాయి అనుకుంటున్నాను, ఆర్ లైబిలిటీస్ ఉండొచ్చు లేకపోవచ్చు. కొన్ని లెక్కల్లో ఉన్నాయి, కొన్ని లెక్కల్లో లేవు అనుకుంటున్నాను. బ్రాంచ్ అకౌంట్ ఏ అకౌంట్ అంటున్నాను? పర్సనల్ అకౌంట్. ఇవి ఉన్నాయే ఏంటమ్మా? ఎవరయ్యి? అరే బ్రాంచ్ ఎట్ అవుతాయి? ఎవరి అసెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? బ్రాంచ్ ఈస్ మై డెటార్ అని రాస్తాను అంతే. దీనికి క్లోజింగ్ అసెట్స్ బదులు ఏమని రాస్తాను? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇక్కడ ఏమని రాస్తాను? బ్యాలెన్స్. మీనింగ్ కూడా చెప్పా, బడ్డీ పట్టదు. నా అసెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? బ్రాంచ్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ లైబిలిటీస్ ఉన్నాయి అనుకోండి, ఇట్ సైడ్ లైబిలిటీస్ వస్తాయి కదమ్మా. ఈ రెండింటికి ఉన్న తేడాని నెట్ అసెట్స్ అంట. ఏమంటాను? జనరల్ లైబిలిటీస్ ఉండవు మెజారిటీ కేసెస్ లో. ఈ పర్సనల్ అకౌంట్ వేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి? బ్రాంచ్ నాకు ఎంత బాకీ పడి ఉంది, నేను ఎవరిని అర్థమవుతాను, తెలుగులో కూడా చెబుతున్నాను. బ్రాంచ్ దగ్గర నా అసెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాంచ్ ఈజ్ మై డెటార్. డెటార్ ఆల్వేస్ షోస్ డెబిట్. ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదమ్మా. ఒక లెక్క 10 minutes ఉంది, ఒక్క లెక్కే అవుతుంది. ప్రాబ్లం నెంబర్ 5 రండమ్మా. అటు ఇటు జంబలింగ్ గా ఉన్నాయి. ప్రాబ్లం నెంబర్ 5. బ్రాంచ్ కూడా చెప్పాలి అంటే పెద్ద చాప్టర్. అర్థమైందా? ఇక ఇవన్నీ కూడా కొద్దిగా పెద్ద చాప్టర్స్, అందుకనే తొందరగా అవ్వవు. లెక్క చదువుతున్నా చూడండి. From the following particulars, prepare branch trading and P&L account in the books of head office. The Delhi stores invoice reports to its partner branch at cost invoice like a salary. At a cost, underline it. Which sells both for cash and credit. Cash received by the branch is limited to head office. పంపించడం తక్కువే ఏంటి? రోజువారీ పంపించాల్సింది. Branch expenses are paid direct from the head office, except petty expenses which are met by the branch. Opening balance, opening stock, opening debtors, opening petty cash. Goods from head office to branch 50,000. Cash sale, credit sale, sales return, bad debt, discount allowed. Goods returned to head office by branch. Rates and taxes, salaries and wages, petty expenses paid by the branch, bill price of the goods 1,000, closing balance of stock, debtors and petty cash given. Okay, with the trading and P&L account as already పెట్టుకోండి. ఏ బ్రాంచ్ అండి? పాట్నా బ్రాంచ్ ట్రేడింగ్ అండ్ P&L account. పాట్నా బ్రాంచ్ కంబైన్డ్ అండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ రాయాలి, ఫుల్ హెడ్డింగ్ రాయాలి. పాట్నా బ్రాంచ్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఇవ్వలేదా? డాష్ డాష్ డాష్. ట్రేడింగ్ అకౌంట్ వచ్చుగా అందరికి?
ఓపెనింగ్ స్టాక్ అసలు ఇచ్చినవన్నీ కాస్ట్ కే మనకి వేరేం కన్వర్ట్ స్టాక్ ఎంత పర్చేజెస్ ఉండవు బ్రాంచ్ కి ఎందుకని డిపెండెంట్ బ్రాంచ్ కాబట్టి పర్చేజెస్ చేస్తే కొడతాను ఎవరిని హెడ్ ఆఫీస్ నేనే పంపిస్తా కదా గూడ్స్ అదే పర్చేజ్ టు గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అదే పర్చేజ్ ఎన్ని వచ్చినాయమ్మా హెడ్ ఆఫీస్ నుంచి రిటర్న్ ఏమన్నా చేస్తానా బ్రాంచ్ రిటర్న్ చేస్తామన్నా సారీ బ్రాంచ్ చేసిన రిటర్న్స్ చెప్పండి 45,000 by sales cash sale ఎంత credit sale ఎంత cash sales 30,000 credit sales రిటర్న్స్ ఉన్నాయిగా ఇక్కడ సేల్స్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ Mora 60 by closing stock ఎంతమ్మా closing stock 8 abnormal loss ఉందిగా అటాచ్ మెథడ్ లో తీసుకోము కానీ ఈ మెథడ్ లో తీసుకుంటాం ఏ మెథడ్ లో అక్కడ తీసుకోకపోయినా ఇక్కడ తీసుకున్నా గమ్మత్తుగా సేమ్ ఆన్సరే వస్తుంది చూడండి బై బిల్ ఫ్రేజ్ గ్రాస్ ప్రాఫిట్ క్యారీడ్ డౌన్ ఎంతమ్మా 20 25,000 టోటల్ చెప్పరా ఏం చేయరా బై ప్రాఫిట్ పిఎంఎల్ అకౌంట్ ఐటమ్స్ చేద్దాము మీ అందరికి మనం ఇక్కడ కూడా ఈవెన్ మనం ఫౌండేషన్ లో చేశారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేశారు జూనియర్ ఇంటర్ లో చేశారు బ్యాడ్ డెట్స్ ఎంత బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా డిస్కౌంట్ పెట్టి ఎక్స్పెన్సెస్ పెట్టి ఎక్స్పెన్సెస్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ పిఎంఎల్ అకౌంట్ ఎంత 3 salary and wages ఎంత ఇండైరెక్ట్ 6,000 ఏమన్నా పిల్ఫరేజ్ కి నష్టపరిహారం ఉందా లేదా మొత్తం పిల్ఫరేజ్ మనమే భరించాలి పిల్ఫరేజ్ థెఫ్ట్ ఆఫ్ గూడ్స్ Now find out the net profit. The net profit transferred to general P&L account. ఒకసారి నేను బ్రాంచ్ అకౌంట్ కూడా వేస్తానే బ్రాంచ్ అకౌంట్ ఏ నేచర్ లో ఉంటుంది పర్సనల్ అకౌంట్ అన్నాడు ఎల్మని అడగడు మీకు సబ్జెక్ట్ రావడానికి చెప్తున్నా నేను డేటా సిస్టమ్ లో లాగానే బ్రాంచ్ అకౌంట్ వేద్దాం ఇప్పుడు బ్రాంచ్ అకౌంట్ వేసేస్తారా బ్రాంచ్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ అనేసి which is in the it's not the nominal account under this method డేటా సిస్టమ్ లోనే బ్రాంచ్ అకౌంట్ ని నామినల్ అకౌంట్ అంటారండి టు బ్యాలెన్స్
బ్రాడ్ డౌన్. ఓపెనింగ్ అసెట్స్ ఏమేమున్నాయో చూడరా. స్టాక్, డేటాస్, పెట్టి క్యాష్. ఎంతమ్మా స్టాక్? డేటాస్ చెప్పండి తొందరగా. పెట్టి క్యాష్. The goods sent to branch A. By goods sent to branch returns. గుర్తుందా అకౌంట్? బై ఎక్స్పెన్సెస్ కోసం పంపించిందిగా క్యాష్ ఎంత చూద్దాం. Branch expenses are paid direct from the head office. దేనికి పంపించింది క్యాష్ చూద్దాం. రేట్స్ అండ్ ఇదెంత? ఎంత పంపించింది? 3000. సాలరీ అండ్ వేజెస్ ఎంత పంపించింది? 6. పెట్టి క్యాష్ ఎంత పంపించింది? 800. ఎంత పంపించింది? నేను ఎక్స్పెన్సెస్ అట్లా పంపించిన క్యాష్ రాస్తున్నా నేను. అర్థమైందా? పెట్టే ఎక్స్పెన్సెస్ ఎంత అన్నాడు? 1000 అన్నాడు. అంటే ఎండింగ్ పెట్టి క్యాష్ ఎంత ఉందండి? ఎండింగ్ పెట్టి క్యాష్ ఎంత ఉందమ్మా? అవునా? బిగినింగ్ ఎంత ఉంది చెప్పాలి. బిగినింగ్ ఎంత ఉంది? 1000. ఎండింగ్ వచ్చేసరికి ఎంత ఉంది? పెట్టి క్యాష్ 800 ఉంది అన్నాడు. అంటే 800 పంపించినట్టేగా. చెప్పండి అమ్మా. 1800లో 800 ఉందంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టినట్టేగా. ముందు బ్రాంచ్ దగ్గర ఎంత ఉంది? పెట్టి క్యాష్ 1000. తర్వాత ఎంత పంపాను? ఎండింగ్ వచ్చేసరికి ఎంత ఉంది? పెట్టి ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పెట్టినట్టు? 1000 అన్నాడు కాదు. అది సరిపోయిందా లేదా? ఇక్కడ 1000 వేస్తే మొత్తం లెక్క అంతా తగ్గుతుంది మనం. రైట్. నెక్స్ట్ రెమిటెన్స్ అండి. బై బ్రాంచ్ క్యాష్. రెమిటెన్స్ ఏం వేస్తామమ్మా ఇక్కడ మనం? గుర్తుందా? క్యాష్ సేల్స్, రిసీట్స్ ఫ్రమ్. కొద్ది ఫాస్ట్ చెప్తున్నాను. క్యాష్ సేల్స్ ఇచ్చేసాడు డైరెక్ట్ చూడండి లెక్కలో. ఎంతమ్మా క్యాష్ సేల్స్? 30. రిసీట్స్ ఫ్రమ్ డేటార్స్ ఏ అకౌంట్ వేసుకోవాలి నేను? బ్రాంచ్ డేటార్స్ అకౌంట్. రండి ఆపండి. టైం అయిపోయింది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డేటార్స్ ఎంత చూడండి. ఫస్ట్ చేస్తున్నా నేను. 20. క్రెడిట్ సేల్స్ ఎంత చూడండి. మన లెక్కలో ఇచ్చాడు. 40. సేల్స్ రిటర్న్స్ ఎంత చూడండి. 4. డిస్కౌంట్ అలౌడ్ ఉందా? డిస్కౌంట్ అలౌడ్ ఎంత? బ్యాడ్ డెట్స్ ఎంత చెప్పాలి. 1000. అది కూడా. క్లోజింగ్ డేటాస్ ఎంత చూడండి. లాస్ట్ లో ఇచ్చాడు 20. డేటాస్ దగ్గర నుంచి ఎంత క్యాష్ కలెక్ట్ అయిందో మిస్ అయింది. అది కనుక్కోండి. ఎంత క్యాష్ కలెక్ట్ అయింది డేటాస్ దగ్గర నుంచి? 20. వేసుకోవాలి తొందరగా. 29. 5 నిమిషాలు టైం తినేసాను. తొందరగా రండి. ఇదిగోండి ఇక్కడ ఏంటి? రిసీట్స్ ఫ్రమ్ డేటాస్ ఎంత? 20. 29,000. పెట్టి క్యాష్ 800. స్టాక్ ఎంతమ్మా చెప్పండి నాకు చూసి తొందరగా. స్టాక్ ఎంత? క్లోజింగ్ స్టాక్. డేటాస్ ఎంత? 20. ప్రాఫిట్ ఎంత చూడండి. ఏ ప్రాఫిట్? ఇది డైరెక్ట్ గా నాకు వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి? వచ్చిందో చూసుకోండి తొందరగా. ఇది ఏ మెథడ్? ఇది అడగడం మిమ్మల్ని కాన్సెప్ట్ కోసం చెప్పాను. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని టోటల్ రాసేయండి ఇక్కడ. అది 12,000. సరే వేసేయండి.
టు బ్యాలెన్స్ బీబైడి ఎంత అండి టోటల్ 26,000 సారీ 33,800 అడగడం మీ కాన్సెప్ట్ కోసం నేను చెప్పాను. ఫైనల్ అకౌంట్స్ లో డెటార్స్ మెథడ్ అనేది ఏ అకౌంట్ అంట పర్సనల్ అకౌంట్ బట్ విచ్ రిజంబుల్ జస్ట్ లైక్ బ్రాంచ్ అకౌంట్ అండర్ డెటార్స్ సిస్టమ్. చేసుకున్నారు అందరూ 12,000 వస్తుందమ్మా. ఏ మెథడ్ అయినా ప్రాఫిట్ మారదు కదా. బ్రాంచ్ డెటార్స్ చేసుకున్నారు అందరూ. 5 నిమిషాలు సార్ టైం తినేసా పద్ధతి కాదు అది. ఇదిగోండి ఇది కనుక్కొని అటు వెళ్ళా నేను. అర్థమైందా? తీసేస్తున్నా పక్కన మీ ఫ్రెండ్స్ దగ్గర వేసేసుకోండి అమ్మా. అయిపోతున్నా నేను ఇక్కడికి 5 నిమిషాలు లేట్ అయిపోయింది.